ఎండు చేపల పులుసు. ఫస్ట్ కళాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మరిగగా ఉల్లిపాయలు మిర్చి వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి తర్వాత ఉప్పు మాత్రం తక్కువ వేయాలి. అవి బాగా వేగాక గుడ్డు కొట్టివేయాలి. కొట్టివేసి అది కూడా ఎగ్ బుర్జిలా తయారయ్యాక అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకుంటే మామూలు టేస్ట్ ఉండదు, అదిరిపోద్ది అనమాట. చాలామంది పులుసు బాగా మరిగాక గుడ్డు కొట్టేస్తారు. అప్పుడు కొంచెం చేపలది గుడ్డుది నీసు వాసన కనిపిస్తుంది. నీసు వాసన పోవాలంటే బెస్ట్ చిట్కా కొంచెం ఎగ్ బుర్జిలాగా వేపుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి.